गवर्नमेंट चीफ व्हिप डी विनय भास्कर ने बीआरएस पार्टी की जानिब से वरंगल मगरिबी हल्के की नशीस के लिए पर्चे नामजदगी दाखिल किया। रिटर्निंग ऑफिसर एल रमेश पर्चे नामजदगी पेश किया। विनय भास्कर बीआरएस सरबराह केसीआर के आशीर्वाद से एक बार फिर बीआरएस उम्मीदवार के तौर पर मुकाबला कर रहे हैं। वो अवामी आशीर्वाद से एमएलए के तौर पर एक बार फिर जीतने जा रहे हैं। हम कोरोना के बहरान में अवाम के साथ खड़े हैं। बादशाह मीडिया से बात करते हुए उन्होंने कहा कि हमने कोरोना में मुब्तला अफराद को बेहतर इलाज फराहम किया है। तेलंगाना तहरीक के दौरान मेरे खिलाफ झूठे मुकदमात दर्ज किए गए हैं। हम फलाही स्कीमें बराह रास्त उन लोगों को फराहम करते हैं जो अहल है। ఇవంతా కూడా కేవలం ఈ ప్రభుత్వం ద్వారా మరి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఫలాలే నేను ఒక కుటుంబ సభ్యునిగా ఈ వర్గాలకు అందించడం జరిగింది. ఇది నాకు తృప్తినిచ్చింది. అందుకే ఈరోజు మరొక్కసారి మా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ ముందు ఉన్నది ఒక తెలంగాణ సాధించిన ఒక ఉద్యమకారునిగా, ఉద్యమ సమయంలో జైలుకు పోయినటువంటి వ్యక్తిగా, ఉద్యమ సమయంలో ఆనాటి ప్రభుత్వాలు నాపైన అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యమకారునిగా మీ ముందుకు వస్తున్నాను. నా ప్రత్యర్థులు ఉద్యమకారుల కాలంలో మరి ఉద్యమ సమయంలో మైబాద్లో తుపాకులు కాల్చినటువంటి కాల్పులు జరిపినటువంటి నా ప్రత్యర్థులు ఉన్నారు. జాగ్రత్త వేసి మరి వారి అరాచక పాలన మరి ఇక్కడ మైబాద్నే కాదు, ఉద్యమ సమయంలో కాదు, ఇక్కడ కూడా ఈ నగరంలో పైన మరి యుద్ధాలను చూస్తున్నారు. దయచేసి ప్రజలకు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి ఉద్యమకారుల పైన తుపాకులు మోగించినటువంటి నాయకులను దయచేసి మీ గల్లీలను రానియకండి, మీ దరిదాపులను కూడా రానియకండి చెప్పి ఈ సందర్భంగా మా పార్టీ మరొక కుటుంబం లాగా మా అందరినీ, మా శ్రేణులందరినీ కూడా మరి కాపాడుకుంటూ ముందుకు పోతుంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకలతో మరి అనేక నిత్యావసర వస్తువులకు ధరలు కూడా ఆకాశం అంతా ధరలు పెంచి ఈరోజు మరి సామాన్యులు కూడా బాగానే విధంగా చేస్తున్నటువంటి ప్రత్యర్థి పార్టీ. కాబట్టి మీ అందరికి కూడా, నా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా మీలో ఉన్నాను. రాబోయే రోజులలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి మా కార్యకర్తలు, మా గులాబీ సైన్యం, గులాబీ కుటుంబ సభ్యుల కష్టంతో మరోసారి గెలిచిన తర్వాత ఇటు పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుతూ మరోసారి ప్రజలకు నీతి, నిజాయితీ, నిబద్ధతతోని, అంకిత భావంతో